ఇండిగో డొమెస్టిక్ ఫ్లైట్ వెబ్ చెక్ ఇన్ మన మొబైల్ నుంచే ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే వెబ్ చెక్ ఇన్ ఏ టైంకి ఓపెన్ అవుతుందో కూడా ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ మీకు డొమెస్టిక్ ఫ్లైట్స్కి వెబ్ చెక్ ఇన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మీ ఫ్లైట్ బయలుదేరే టైంకి ఎగ్జాక్ట్గా 48 అవర్స్ ముందుగా అయితే మీకు వెబ్ చెక్ ఇన్ అయితే ఓపెన్ అవుతుందండి. ఫ్లైట్ బయలుదేరే 48 గంటల ముందు వెబ్ చెక్ ఇన్ ఓపెన్ అయ్యి ఫ్లైట్ బయలుదేరే గంట ముందు వరకు కూడా మీకు ఓపెన్లో అయితే ఉంటుందండి. ఫ్లైట్ బయలుదేరే గంట ముందు అయితే మీకు వెబ్ చెక్ ఇన్ అయితే మళ్ళీ క్లోజ్ అవుతుంది. సో ఈ మధ్య టైంలో మీరు ఎప్పుడైనా సరే వెబ్ చెక్ ఇన్ అయితే చేసుకోవచ్చు. వెబ్ చెక్ ఇన్ అనేది మీరు మొబైల్ యాప్ నుంచి చేసుకోవచ్చు, ఇండిగో మొబైల్ యాప్ నుంచి, లేదంటే వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే వెబ్సైట్లో అయితే చేస్తున్నాను. సో వెబ్సైట్ నుండి మనం ఎలా వెబ్ చెక్ ఇన్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. యాప్ నుంచి కూడా మీకు సిమిలర్ ప్రాసెస్ అయితే ఉంటుంది. యాప్లో అయితే మీకు చెక్ ఇన్ అని ఉంటుంది ఆప్షన్, అక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను చెప్పినట్టయితే సేమ్ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెస్ మీకు స్క్రీన్ మీద అయితే నేను ఇక్కడ రైట్ సైడ్ అయితే చూపిస్తూ ఉంటాను, అలాగే నేను చెప్తూ ఉంటాను. సో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చూడండి, చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మొత్తం కూడా చాలా తక్కువ టైం, అది పెద్ద టైం ఏం పట్టదు మనకి చెక్ ఇన్కి. సో ఫస్ట్ గూగుల్లో మీరు ఇండిగో వెబ్ చెక్ ఇన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇండిగో వెబ్సైట్ అయితే చూపిస్తుంది చూడండి. అక్కడ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 బాక్సెస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇది పిఎన్ఆర్ అని ఉంది కదా, ఇక్కడ మీకు టికెట్ మీద పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే సెకండ్ బాక్స్లో ఈమెయిల్ కానీ లాస్ట్ నేమ్ కానీ, అంటే మీ టికెట్ బుక్ చేసినప్పుడు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి కానీ, లేదంటే మీ లాస్ట్ నేమ్ టికెట్లో ఏ విధంగా ఉందో ఆ లాస్ట్ నేమ్ అక్కడైతే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది, అంటే మీ టికెట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఒకసారి టికెట్ డీటెయిల్స్ అయితే చూసుకోండి. ఆ కింద చూడండి మీకు చెక్ ఇన్ అని చెప్పేసి బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. చెక్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి రికమెండెడ్ అని చూపిస్తుంది కదా, మీకు ఏమైనా యాడ్ ఆన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే మీల్ కానీ ఏమైనా ఉంటే మనం యాడ్ అని అయితే చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ మీ టికెట్లో అయితే మీల్ అన్ని యాడ్ చేసి ఉన్నాయి, సో అందుకే నేనేమి యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే సీట్ సెలెక్షన్ చేసుకోవాలి. మీరు బుక్ చేసుకున్న ఫ్లైట్కి మీకు సీట్ ఏ సీట్ కావాలో ఆ సీట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే సీట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉంటే ఇక్కడ మీరు సీట్ అయితే సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఒకవేళ లేకపోతే కనుక మీకు ఇక్కడ ఏ సీట్ అయితే కావాలో ఆ సీట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నేను మీకు అవైలబుల్ సీట్స్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది. కొన్ని సీట్స్ మీకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే అడుగుతుంది, సో అవి చూసుకుని మీకు ఏ సీట్ అయితే కావాలో ఆ సీట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి నెక్స్ట్ అని ఉంది కదా, అక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ మీది కనెక్టింగ్ ఫ్లైట్ అయితే కనుక ఇలా 2 ఫ్లైట్స్ అయితే చూపిస్తుంది. మీరు 2 ఫ్లైట్స్కి కూడా సీట్ అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టికెట్ డీటెయిల్స్ అక్కడ మళ్ళీ చూపిస్తారు. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి మీ మొబైల్ నెంబరు అలాగే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. అంటే మీ దగ్గర ఏ మొబైల్ అయితే ఉందో, మీరు జర్నీ చేసే రోజు ఏ మొబైల్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్ మీరు అయితే అక్కడైతే ఇవ్వాలి. మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఒక బటన్ అయితే చూపిస్తుంది, ఎస్ఆర్ నో అనేది. ఇక్కడ మీరు ప్యాసింజర్స్ ఎవరైనా ట్రావెల్ చేసేవారు ఏజ్ 12 to 17 ఇయర్స్ లోపు ఉంటే కనుక మీరు ఇక్కడ ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 17 ఇయర్స్ కంటే పెద్దవాళ్ళు అయితే కనుక అక్కడ నో అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే నో అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నో ఆర్ఎస్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ కూడా సెలెక్ట్ చేయండి. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే డేంజరస్ గూడ్స్ అలాగే రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు లిస్ట్ అయితే ఇచ్చారు చూడండి. ఆ లిస్ట్ అన్ని కూడా ఒకసారి అయితే చూసుకోండి. చూసుకుని మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఆ పాయింట్స్ కూడా చదువుకొని అగ్రీ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. అంటే మీకు వెబ్ చెక్ ఇన్ అయిపోయినట్టు అయితే వస్తుంది. చూడండి యు ఆర్ సక్సెస్ఫుల్లీ చెక్డ్ ఇన్ అని చెప్పి వచ్చింది, అంటే మనకి వెబ్ చెక్ ఇన్ అయిపోయినట్టు. మీ బోర్డింగ్ పాస్ అయితే అక్కడ చూపిస్తుంది చూడండి, ఈ విధంగా మీకు బోర్డింగ్ పాస్ అయితే వస్తుంది. మీ బోర్డింగ్ పాస్ వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ బటన్ చూపిస్తుంది చూడండి, ఆ బటన్ మీద అయితే క్లిక్ చేసి మీరు బోర్డింగ్ పాస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వెబ్ చెక్ ఇన్ మనం మొబైల్ నుంచి అయితే చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.